బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది. 4 దశాబ్దాల తరువాత వచ్చిపడ్డ వరద ఊళ్ళని చుట్టుముట్టేసింది. ఉప్పెనలా వచ్చి ఊరుల మీద పడ్డ వరదకు ఇల్లు, వాకిలి, గొడ్డో గోద అన్నీ కూడా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు అక్కడ ప్రజలు. బాధితులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ముంపు భయంతో ఇళ్లపైకి చేరిన నిర్వాసితులు ప్రాణాలు కాపాడుకున్నారు. ముంపు ప్రాంతంలో తీరని వేదన నింపిన పెద్దవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లను కోల్పోయింది. పెద్దవాగుకు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి, ఇక కోయగంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగగా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాధారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొళ్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. తెలంగాణలో 4 గ్రామాలు, ఏపీలో 16 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 2000 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం జరిగింది. వందల సంఖ్యలో పశువులు, గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ట్రాన్స్ఫార్మర్స్ నేలకొరిగి వరదలతో కలిసిపోయాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన పొలాల్లో ఇసుక మేటలు వేసిన అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గురువారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో సెల్ ఫోన్ సైతం పనిచేయని పరిస్థితి. ఇక బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎంతమంది డైవర్ట్ అవుతారో మంచిది. మునగ చెట్టుకి ఎంత నీళ్ళు అవసరం ఉంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రెసెంట్ ఇక్కడ వరద ముంపు ఎలా ఉంది, ప్రజలేమంటున్నారు? ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం గుమ్మడిపల్లి గ్రామంలో పెద్దవాగు ప్రాజెక్టు గంటపడింది. సుమారు గత 3 రోజుల నుంచి 4 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు మాత్రం వాగులు, వంపులు పోరుతున్న నేపథ్యం ఉంది. పరిసర ప్రాంతాల్లో కూలి పనులకు వెళ్ళినటువంటి కూలీలను కూడా వాగులో చిక్కుపోయిన నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీం కూడా వచ్చి కాపాడి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా. అయితే ఇంతవరకు ఇది బాగానే ఉన్నా సరే, గడిచినటువంటి అంటే 40 సంవత్సరాల క్రితం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1981లో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభం చేయడం కూడా జరిగింది. అనంతరం 86 తర్వాత ఒకసారి గండిపడింది. మొత్తానికైతే మరలా గత శుక్రవారం రోజున గండిపడడంతో పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆ పనులకు వెళ్ళిన వాళ్ళందరూ ఇంటికి చేరేంత వరకు కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్న పరిస్థితి నిలిపింది. ఒక్కసారిగా ఒకవైపున పరిసర ప్రాంత ప్రజలు అంటే ఒక ఆంధ్ర ప్రాంతాలు కురుస్తున్న వేలిపాడు పరిసర ప్రాంతాలు కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటు ఎత్తడంతో పై భాగం నుంచి కూడా అత్యధికంగా వరద పోటు రావడంతో ఒక్కసారి 75,000 క్యూసెక్కుల నీరు మొత్తం కూడా ఒకసారి పేదవాగు భయపడింది. వాస్తవానికి ఈ పెద్దవాగుకు సంబంధించినటువంటి సామర్థ్యం కేవలం 18 అడుగులు 0.6 అడుగులు ఉండగా 39,000 మాత్రమే దానికి అవుట్ఫ్లో ఇచ్చే అవకాశం ఉండేది 3 గేట్ల ద్వారా. కానీ ఆ పెద్దవాగుకు ఉన్నటువంటి 3 గేట్లకు సంబంధించి విషయం చూసుకుంటే కనుక ఆ 3 గేట్లలో ఒక్క గేట్ తెచ్చుకోకపోవడంతో అంటే ఒక గేట్ నుంచి సుమారు 13,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయొచ్చు అని అధికారులు అంచనా వేసి 2 గేట్లు ఓపెన్ చేశారు. కానీ 3వ గేట్ మాత్రం ఎలాంటి ఓపెన్ కాకపోవడంతో ఇటీవల కాలంలో దానికి ₹1 నిధులు వెచ్చించేసి గత 3 నెలల క్రితమే దానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే మరమ్మతులు అవకాశం ఉందని చెప్పి ₹1 నిధులు వెచ్చించారో ఆ గేట్లకు. అయితే ఒక గేటు మొరాయించడంతో ఆ గేటు ఓపెన్ కాకపోవడం వల్ల ఇంత భారీ విపత్తు జరిగిందనేది చుట్టుపక్కల స్థానికులు కావచ్చు, అధికారులు, నాయకులు ఒక అంచనాకు వచ్చారు. దీనిపై గతంలో ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం కూడా ఇక గేట్లు మరమ్మతులు చేయాలని చెప్పని అధికారులు ఆదేశించినా కూడా కనీసం వాళ్ళ తూతు మంత్రంగానే అంటే రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావచ్చు, మరో వైపున అటువైపున కూడా అధికారులు ఆజమాయిషి ఉండదనే యొక్క సాగుతోటే కావచ్చు, మొత్తానికైతే మాత్రం నిర్లక్ష్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఫలితంగానే సుమారు ఈ యొక్క పెద్దవాగు కింద ఉన్నటువంటి సుమారు ఒక 4-5 గ్రామాలు కావచ్చు, వేలేరుపాడు మండలం అంటే ఆంధ్ర ప్రాంతంలో 5 మొత్తం అక్కడ 16 గ్రామాలు
వేరే చూసుకుంటే మాత్రం 20 గ్రామాల పైగా ముంపు ప్రాంతాలు ఎఫెక్టెడ్ గా అధికారులు వాళ్ళు పరిగణించారు. అయితే సో ఇక ఖమ్మం అన్నదే ఏదైతే పెద్దవాగు సమీపంలో ఉన్నటువంటి 4 గ్రామ ప్రజల మొత్తానికి అయితే మాత్రం సురక్షిత ప్రాంతం తరలించారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఆ శుక్రవారం పూట వరకు 3 ప్రాంతాల్లో బొంగ మొత్తంగా గడ్డపడింది. ఆ గడ్డపడిన తర్వాత తెల్లవారుజాము వరకు కూడా ఎలాంటి వర్షపాతం కూడా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నీరు మొత్తం కూడా అడుగంటిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే యథాస్థితికి ఒక సమ్మర్ కి అయితే ఎలా ఉంటుందో నీళ్లు లేక అలాంటి పొజిషన్ లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అదే ఇప్పటి వరకు చూస్తే మాత్రం ఆ ప్రాజెక్ట్ లో నీరు లేదు, తుక్క నీరు లేదు. ఫలితంగా ఇప్పుడు కింద సుమారు ఒక 40,000 ఎకరాల వరకు అంటే సుమారు ఒక 20,000 ఎకరాల వరకు కూడా ఈ యొక్క ఇసుక మేట్లు వేసింది అనేది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఇప్పటికే పత్తి, మొక్కజొన్న పంట కూడా విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అది ఈ విత్తన నేపథ్యంలోనూ అవన్నీ ఏపుగా ఎదిగే దశలోనూ పొలాలన్నీ కూడా మేట్ల వేరే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనా సరే గతంలో ఉన్న అనుభవాలు వర్షాకాలం వచ్చినప్పుడు వాగులు వంకలు మొత్తం కూడా రోడ్లు మొత్తం కూడా వరదపోటుకు గురైపోయినాయి. వరద వల్ల తర్వాత రోడ్లు సాక్షి దెబ్బతిన్న నేపథ్యం ఉండేది. వీటన్నిటికి కారణం కూడా అధికార నిర్లక్ష్యమే అని చెప్పని ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు జిల్లా యంత్రాంగం అని చెప్పుకో సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.